ప్రార్థనతో మొదలు పెడదాము. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. అందరికి జై శ్రీకృష్ణ అండి. నేను ఇందాక ఏం చెప్పానంటే స్లో బ్రీదింగ్ అలవాటు చేసుకోండి. నెమ్మదిగా గాలి పీల్చుకోవడము, గాలి వదలడం అనేది నెమ్మదిగా మీరు చేయడం అలవాటు చేసుకుంటే కనుక మీకు చక్కగా ఏమవుతుందంటే ఆ, ఆ, శ్వాసలు మీరు తీసుకునే నెంబర్ ఆఫ్ బ్రెత్స్ ఉంటాయి కదా, అవి తగ్గిపోతాయి అన్నమాట. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి మనసు కూడా నెమ్మదిస్తుంది. ఆలోచనలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. శ్వాసలు తక్కువగా ఉంటే ఆలోచనలు కూడా తక్కువగా ఉంటాయి. అందుకని అది ఇప్పుడు మనం నిన్న 5, 6 శ్లోకాలు చెప్పుకున్నాం కదా. ఈరోజు 7వ శ్లోకం చూద్దాము. నిన్న ఏం చెప్పుకున్నాము? గబుక్కున ఎవరైనా చెప్తారా? నిన్న 5, 6 శ్లోకాల్లో ఏం చెప్పుకున్నాము? 5వ శ్లోకంలో భగవానుడు గుణాల గురించి ప్రస్తావించారు కదా, ప్రకృతి గుణాల గురించి చెప్పారు. ప్రకృతిలో ఉన్న గుణాల వల్ల మనం కర్మ అనేది చేయకుండా ఉండలేము, కర్మ తప్పనిసరిగా చేస్తాము అని చెప్పారు కదా. 6వ శ్లోకంలోనేమో ఆ, నేను శరీర స్థాయిలో ఏ పనులు చేయకుండా సన్యాసం తీసుకుంటున్నాను, త్యజించేశాను అని చెప్పుకుంటూ ఉండడం, కానీ లోపల మటుకు ఇంద్రియా ఇంద్రియాల పట్ల ఆసక్తిగా ఉండడం, ఇలా ఉండే వాళ్ళని ఏమంటారని చెప్పారు? ఏదో ఒక మాట అన్నారు కదా, వాళ్ళని ఇది అంటారు. మిథ్యాచార వెరీ గుడ్. మిథ్యాచార మిథ్యాచారులు అంటారు అని చెప్పారు కదా. సో ఈరోజు 7వ శ్లోకం చూద్దాం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియః కర్మయోగమసక్తః స విశిష్యతే. యస్త్వింద్రియాణి మనస, అది మొదటి చరణం కదా. యస్త్వింద్రియాణి అనేది అందులో 3 ఉన్నాయి. అది సంధి జరిగి యస్త్వింద్రియాణి అయింది. ఏంటది ఆ 3? ఏంటంటే యహ, యా పక్కన విసర్గ, యహ తూ, అలాగే ఇంద్రియాణి. యహ తూ ఇంద్రియాణి కలిస్తే యస్త్వింద్రియాణి అవుతుంది సంధి వలన. యహ్ తూ అంటే ఎవరైతే ఇంద్రియాణి ఇంద్రియాలను మనసా మనసా నియమ్య అంటే మనసు చేత నియంత్రిస్తారో, మనసు ద్వారా నియంత్రిస్తారో, నియంత్రించి ఆరభతే, ఆరభతే అంటే ఆరంభాలు చేస్తాడు, ప్రారంభిస్తాడు. ఆరభతే అంటే ఆరంభించడం, ఆరంభిస్తాడు. అర్జున, ఓ అర్జున, కర్మేంద్రియై కర్మేంద్రియై కర్మేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాలంటే కాళ్ళు చేతులు నోరు నేను చెప్పుకున్నాం కదా, పునరుత్పత్తి వ్యవస్థ విసర్జన యంత్రాంగము, ఇవి కర్మేంద్రియాలు. వీటిని అలాగే కర్మయోగం, కర్మయోగాన్ని అంటే అర్థపూరితమైన కర్మ, లేదంటే భగవద్భావనతో అంటే భగవదార్పణ చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తారో, అసక్త అనాసక్తితో అంటే ఫలాపేక్ష లేకుండా, సహ విశేష్యతే వాడు ఉన్నతుడు, శ్రేష్ఠతను పొందుతాడు. అంటే ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియాలను మనస్సు ద్వారా నియంత్రించుకొని కర్మేంద్రియాలను ఉపయోగించి ఫలాపేక్ష లేకుండా కర్మయోగాన్ని ఆచరిస్తాడో వాడు నిజమైన శ్రేష్ఠుడు. అది అది అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చూద్దాం. ఇప్పుడు ఒకటేం చెప్పారు? నియమ్య, మనసా నియమ్య అని చెప్పారు. మనసా నియమ్య అంటే మనసును నియంత్రించుకోవడము, అంటే ఇంపల్స్ కంట్రోల్ అని. ఇక్కడ చూడండి, మొదటిది ఉంది ఆ, ఇది మనసు నియంత్రణ.
అంటే ఇక్కడ చెప్పినదన్నమాట. మనసా నియమ్య అన్నారు కదా, మనసా నియమ్య రభతే అర్జున. ఆ మనసా నియమ్య అనేది ఇంపల్స్ కంట్రోల్, మనసు యొక్క నియంత్రణ అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు మనసుని కంట్రోల్ చేసుకోవడము అంటే ఏంటి అర్థం? మన మెదడులో ఏంటంటే ఆ, మనకి ఒక కంట్రోల్ సెంటర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఆఫీస్ కానీ లేదంటే ఇంట్లోనే చూడండి, ఒక ఫ్యామిలీలో తీసుకుంటే కంట్రోలింగ్ పవర్ ఎక్కడ ఉంటుంది? ఫ్యామిలీ హెడ్ దగ్గర ఉంటుంది కదా. అలాగే మన మనసుకు కూడా ఒక కంట్రోల్ సెంటర్ అనేది ఉంటుంది. ఆ కంట్రోల్ సెంటర్ అనే దాన్ని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటాం. అంటే ఇప్పుడు మన నుదురు ఉంది కదా, ఈ నుదురుకి జస్ట్ వెనక వైపు ఉంటుందన్నమాట ఆ మెదడు భాగం. ఏ మెదడు అయితే ఈ కంట్రోల్ సెంటర్ అని మనం పిలుస్తామో అది కరెక్ట్గా ఈ ఫోర్ హెడ్కి వెనకాల ఉంటుంది మనకి. అంటే స్కల్ కదా ఇది, పుర్రెలో దీనికి వెనక భాగం, జస్ట్ దీని వెనక ఉంటుందన్నమాట. దాని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. పోనీ మనం కంట్రోల్ సెంటర్ అని చెప్పుకుందాంలే, అవన్నీ సైన్స్ పదాలు కదా, ఓసారి గుర్తుండవు మనకు. కంట్రోల్ సెంటర్ అన్నమాట. అంటే ఆ కంట్రోల్ సెంటర్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఆ, అకస్మాత్తుగా ఒక కోరిక కలిగింది. ఆ కోరిక వెంటనే, ఆ కోరిక కలిగిన వెంటనే మనకి ఇంకొక వాయిస్ వినిపించింది అనుకోండి, ఇప్పుడు ఈ కోరికను తీర్చుకునే సమయం ఇది కాదు, ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు అని ఏ ఏ వాయిస్ అయితే మనతో చెప్తుందో అది కంట్రోల్ సెంటర్ అన్నమాట. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని చెప్పలేదా, అది అన్నమాట. అది మనకి చెప్తుంది వద్దు అని. అలా కాకుండా అసలు మనం దాన్ని పట్టించుకోకుండా, అసలు దానికి అవకాశం ఇవ్వకుండా, కోరిక కలిగిన వెంటనే మనం తీర్చుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అంటే అప్పుడు ఏమవుతుంది? దానికి మనం ఇవ్వాల్సినంత గమనిక అనేది మనం ఇవ్వట్లేదు దానికి. కనుక అది నెమ్మది నెమ్మదిగా మనకు చెప్పడం ఆపేస్తుంది. కోరిక కలిగిన వెంటనే తీర్చేసుకోవడం. సో మనకి ఇంపల్స్ కంట్రోల్ అనేది, ఆ కంట్రోల్ సెంటర్ అనేది మన మెదడులో ఉంటుంది. కనుక అది ఎప్పుడైనా మనము ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి వారించిందనుకోండి, కొంచెం ఆగి ఆలోచించాలి. ఓ ఏదో నాలో ఉన్న ఈ కంట్రోల్ సెంటర్, ఆ ఇంపల్సెస్ అంటే కోరికలు లేదంటే ఆలోచనలు, ఆ వాటిని కంట్రోల్ చేసే ఏదైతే వ్యవస్థ ఉందో అది నాకు చెప్తోంది నేను వినాలి అనేది మా అర్థం చేసుకొని ఒక్క క్షణం ఆగాలన్నమాట. అది మనసా నియమ్య, మన మనస్సును నియంత్రణ చేసుకోవడము అని. ఇంకొకటి ఏం చెప్పారు భగవానుడు? కర్మేంద్రియే కర్మయోగం అసక్తస్స విశిష్యతే. కర్మయోగం అసక్త, కర్మయోగం అసక్త అంటే డిటాచ్డ్ యాక్షన్ అని. డిటాచ్డ్ యాక్షన్ అంటే ఆసక్తి రహిత చర్య, అంటే అనాసక్తిగా. అనాసక్తి అంటే ఇక్కడ మనము చాలా కేర్ఫుల్గా ఇది అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు డిటాచ్మెంట్ అంటే తెలుగులో ఏంటి అర్థము? వైరాగ్యము అని. డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం అని. ఇప్పుడు మనం వైరాగ్యంగా, అంటే మనం డిటాచ్డ్ యాక్షన్ చెయ్యాలి అంటే, వైరాగ్యంతో ఒక పని చెయ్యాలి అంటే మనకు అనుమానం వస్తుంది. వైరాగ్యంతో పని ఎలా చేస్తాం? భగవానుడు అలా ఎలా చెప్పారు మనకి? వైరాగ్యం తెచ్చుకుంటే అసలు మనం పనే చేయలేం కదా, ఇలాంటి అనుమానం వస్తుంది. భగవానుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అనాసక్తిగా పని చేయమని అంటే, మనం చేసే పని పట్ల అనాసక్తి కాదు, ఫలితం పట్ల అనాసక్తి. ఫలితాన్ని పట్టించుకోకుండా మీరు పని చేయండి అని. ఈ మాట వింటే ఇంకొక అనుమానం వస్తుంది. ఫలితం అనేదాన్ని అసలు పట్టించుకోకుండా మనం పని ఎలా చేస్తాం? ఆ ఫలితం కోసమే కదా మనం పని చేస్తాము అని. అంటే ఇక్కడ ఏంటంటే మనం పని మొదలుపెట్టే ముందు మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓ నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఈ ఫలితం కోసము అని. కానీ మనము చేసినంతసేపు ఆ ఫలితం గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఇది వస్తుందా రాదా, ఇది ఇంకా రాలేదే, ఎప్పుడు వస్తుంది, నేను ఎలా చేస్తే వస్తుంది, ఆ ఫలితాన్నే మనసులో పెట్టుకొని మనం చేస్తూ ఉన్నాం అనుకోండి పని, అప్పుడు ఏమవుతుంది? పని పట్ల మన ధ్యాస అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతే అప్పుడు ఏమవుతుంది? మనం కోరుకున్న ఫలితం రాదు. ఆ ఫలితం అనేది ఎప్పుడు వస్తుంది? మనం కరెక్ట్గా ప్రణాళిక వేసుకున్నట్టు ఆ ప్రతి అడుగు కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తేనే ఆ ఫలితం వస్తుంది. 4 అడుగులు వేసిన వెంటనే మనం ఫలితం కోసం చూస్తూ ఉన్నాం అనుకోండి, 4 అడుగులకే రాదు, అక్కడ 40 అడుగులు వేయాలి.
40 అడుగులు వేస్తేనే ఆ ఫలితం అనేది వస్తుంది. అందుకని భగవానుడు ఏం చెప్తున్నారంటే ఫలితం దీనికోసం మీరు చేస్తున్నారు బాగానే ఉంది, కానీ ఎప్పుడూ ఫలితాన్ని గురించి ఆలోచించకండి. మీరు చేసే పని పట్ల మీరు ధ్యాస పెట్టాలి. అది అనాసక్తతో చేయడము అనేది. ఆసక్తి రహిత చర్య అంటే డిటాచ్డ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి అంటే అసలు ఫలితం గురించి ఆలోచించకుండా ఒక ప్లాన్ లేకుండా అలా ముందుకు దూకేసి పని చేయమని కాదు. మీరు ప్లాన్ వేసుకోండి, కానీ ఎంతసేపు ఫలితం గురించి ఆలోచించకుండా పని పట్ల అంటే టాస్క్ ఓరియంటెడ్గా ఉండాలి అని చెప్తారు. ఇదొకటి. ఇంకొక విషయం ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యం అనే దానికి అసలు ఏంటి అర్థం? మామూలుగా మనం ఏమనుకుంటామంటే భగవద్గీత చదువుతున్నప్పుడు ఓ భగవానుడు ఏం చెప్పారు, మీరు వైరాగ్యాన్ని పెంచుకోవాలి అని చెప్పారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎంతో ఆస్తిపాస్తులు ఉంటాయి, డబ్బు ఉంటుంది, బంగారం అంటే అవన్నీ త్యజించేయాలా? వాటి పట్ల ఇంకా మనకు అసలు ఏం మోహం అనేది ఉండకూడదా? వాటినన్నీ వదిలేయాలా అని అనుకుంటాం కదా. మన ఆస్తిపాస్తులు ఉన్నాయి, వైరాగ్యం తెంచుకుంటే అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలా అని అనుకుంటాం. కానీ ఇక్కడే అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో రెండు విషయాలు, రెండు స్థాయిల్లో ఉంటుంది వైరాగ్యం అనేది. రెండు స్థాయిలు. ఒకటేంటంటే భౌతిక స్థాయి. భౌతిక స్థాయి అంటే ఫిజికల్ లెవెల్లో. రెండవది ఏంటి మానసిక స్థాయి అంటే మెంటల్ లెవెల్ అన్నమాట. అంటే మనం వైరాగ్యాన్ని ఎక్కడ అవలంబించాలి అంటే మనం మానసికంగా అంటే అట్లా మెంటల్ లెవెల్లో మనం ఏంటంటే డిటాచ్డ్గా ఉండాలి, ఫిజికల్ లెవెల్లో కాదు. ఫిజికల్ లెవెల్లో మనం వైరాగ్యం పెంచేసుకున్నాం అనుకోండి, నాకేమీ వద్దు త్యాగం చేసేస్తానంటే అప్పుడు మనకి ఒక కుటుంబం ఉండదు. ఆ కుటుంబాన్ని పోషించుకునే ఏదైతే మనం చేస్తున్నామో అది చెయ్యము. కుటుంబాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఏదో కొంచెం దాచుకుంటూ ఉంటాం, అది చెయ్యము, ఏమీ చెయ్యం. అప్పుడు ఇంక అసలు జీవితం అనేది ఏముంటుంది? అలా కాదు. మనం ఏ ఆశ్రమంలో అయితే ఉన్నామో అంటే వర్ణాశ్రమాలు ఉన్నాయి కదా, అందులో ఎక్కడున్నాం మనము, మన మన ధర్మం ఏంటి, ఆ ఆశ్రమాన్ని బట్టి మన ధర్మం ఏంటి, ఆ ధర్మాన్ని మనం నిలబెట్టాలంటే మన కర్తవ్యం ఏంటి, అంటే ఇక్కడ నా స్థాయిలో నేనేం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచన పరంగా అంటే మనము ఆ, కుటుంబంలో ఉన్నాం, కుటుంబం పరిరక్షణ అనేది మన బాధ్యత, మన కర్తవ్యం, మనం చేస్తూ ఉన్నాం. మనం అన్నీ చెయ్యాలి, ఫిజికల్గా భౌతికంగా మనం ఏం చేయాలో అన్నీ చెయ్యాలి మన కుటుంబం కోసం. కానీ ఏంటంటే అది భౌతికంగా. మానసికంగా ఏంటంటే ఎప్పుడూ ఒక డిటాచ్మెంట్ అనేది ఉండాలి. అంటే నేను ఎందుకు చేస్తున్నాను, నా కర్తవ్యం నేను చేస్తున్నాను, నా ధర్మం నేను చేస్తున్నాను, కానీ నేను అనుకున్నట్లే అన్నీ జరిగిపోతాయని కాదు. ఒకవేళ అవి వేరుగా జరిగినా కూడా మీరు ఎప్పుడైతే మనం ఆ డిటాచ్మెంట్ అనే దాంట్లో ఉంటామో అంటే మానసికంగా మనం నిలదొక్కోగలుగుతాం అన్నమాట. ఏదైనా మనం అనుకున్నట్టు జరగలేదనుకోండి, అనుకున్నట్టు ఎదుటి వాళ్ళు ప్రవర్తించలేదు, అనుకున్నంత ప్రేమ వాళ్ళ దగ్గర నుంచి రాలేదు, లేదంటే అనుకున్నంత డబ్బు మనకు రాలేదు, పేరు ప్రతిష్టలు రాలేదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే మైండ్ లెవెల్లో ఆ డిటాచ్మెంట్ అనేది మనం పెట్టుకున్నామో అప్పుడు ఏమవుతుందంటే మనం కృంగిపోం. మానసికంగా ఏదైనా కష్టం వచ్చినా కుంగిపోము. రెండోటి ఏంటంటే మనకి ఏదైనా విజయం అంటే చక్కగా చేసాము, ఒక సక్సెస్ అనేది వచ్చింది, అప్పుడు వెర్రిగా దాన్ని ఆ విజయాన్ని మనం అలా మానసికంగా తీసేసుకొని అందులో కొట్టుకుపోయి అందులో ఆ, దానివల్ల మన ప్రవర్తన మారిపోయి ఇంతవరకు మనం వెళ్ళమన్నమాట. అందుకని వైరాగ్యం అనేది ఎప్పుడు రెండు లెవెల్స్లో మనము ఆలోచించాలి. ఒకటి భౌతికంగా మనం చేయాల్సింది అక్కడ వైరాగ్యం చూపించకూడదు, మనం చేయాల్సినవన్నీ చెయ్యాలి, సంపాదించాల్సింది సంపాదించాలి, వెనకేయాల్సింది వెనకేయాల్సిందే. కానీ వీటన్నిటి పట్ల ఒక రకమైన మైండ్ లెవెల్లో డిటాచ్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయనుకోండి, అంటే మనసు నియంత్రణ చేసుకుంటున్నాం కంట్రోల్ సెంటర్ ద్వారా మన ప్రిఫ్రంటల్ కార్టెక్స్ ఇది ఉపయోగించి. అలాగే డిటాచ్డ్ యాక్షన్ వైరాగ్యంగా కూడా ఉన్నాము ఎక్కడ, అగైన్ మన మానసికంగా ఉన్నాం. ఇవి రెండు చేయడం వల్ల ఏమవుతుంది, మానసిక పరిపక్వత, ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఈ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది మనకు వయసుతో రాదు, ఆ, లేదంటే భౌతికంగా మనం చేసే పనుల్లో మనకుండే అనుభవం వల్ల రాదు. ఎలా వస్తుంది? మనసు నియంత్రించుకోవడం వల్ల వైరాగ్యం అనేది, మానసికంగా వైరాగ్యం పెంచుకోవడం వల్ల వచ్చే మానసిక పరిపక్వత అన్నమాట. ఇవి రెండు చేయడం వల్ల మనకి ఈ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది.
ఉమ్, అది ఏమండి, ఏమన్నా చెప్పాలా, అడగాల, ఏదైనా పంచుకోవాలి అంటే పంచుకోండి, లేదంటే ఇంకో శ్లోకానికి వెళ్ళిపోతాం. అది సరే. ఇప్పుడు 8వ శ్లోకం చూద్దాము. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయ హి కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. ప్రసిద్ధ్యేత్ అకర్మణః. ప్రసిద్ధ్యేత్ మనకి ఇక్కడ సంధి లేకుండా విడిగా ఇచ్చారు, కానీ మన గీతా పరివార్ బుక్లో అది వేరుగా ఉంటుంది. సో మీరు అది చూసుకొని చదవండి. కాకపోతే అది నేను ఇక్కడ వాడకూడదు కనుక నేను అది తీసుకోలేదు ఆ శ్లోకం ఇక్కడ. నియతం కురు కర్మత్వం అంటే నియతం, నియమించిన, నీకు ఏ ఆ, కర్మ అయితే నియమితమైనదో, నిర్ణయించబడినదో, అంటే ధర్మబద్ధమైన కర్మ, ఆ కర్మను కురు అంటే చెయ్యి, చేయుము. నియతం కురు కర్మత్వం అంటే నియమించిన కర్మను కురు అంటే చెయ్యి, త్వం అంటే నువ్వు. కర్మ జ్యాయ హి అకర్మణ. త్వం అంటే నీవు. కర్మ, కర్మ జ్యాయ అని ఉంది కదా, కర్మ కర్తవ్యము, కర్మ. జ్యాయ అంటే శ్రేష్టమైనది, కర్మ చేయడం శ్రేష్టమైనది. హి నిశ్చయంగా అంటే అందులో ఏ సందేహము లేదు. ఎందుకంటే అకర్మణ, అకర్మ అంటే కర్మ చేయకపోవడం కంటే, కర్మ చేయకపోవడం కంటే కర్మ చేయడం అనేది శ్రేష్టమైనది. 3వ చరణం చూడండి. శరీరయాత్ర పిచ్చతే. శరీరయాత్ర అంటే ఈ శరీరము ముందుకు సాగాలంటే, ఈ శరీర జీవన ప్రయాణము, అపి కూడా, చ మరియు, తే నీకు, న ప్రసిద్ధ్యేత్ నెరవేరదు, అకర్మణ కర్మ చేయకపోవడం వల్ల. ఏం చెప్తున్నారు? కర్మ చేయకపోవడం వల్ల నీ శరీరం యొక్క యాత్ర ముందుకు సాగదు, కనుక నీవు ధర్మబద్ధంగా కర్మ చేయాల్సిందే. నీవు ధర్మానుగుణంగా విధింపబడ్డ కర్తవ్యంను నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. కర్మలను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. కాబట్టి కర్మ అనేది తప్పనిసరిగా అందరూ చేసి తీరవలసిన చేసి తీరవలసినదే అని అర్థం. నియతం కురు కర్ నియతం కర్మ కురు అంటే కర్మ చెయ్యి. ఏ కర్మ చేయాలి? నియమించినది నీకు. అంటే ఆ, మనది ఈ కర్మ అనేది మనకు ఎలా తెలుస్తుంది? మన ధర్మశాస్త్రాలు చెప్పాయి. ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ మనం చదవలేదు, కానీ మన పెద్దల నుంచి, మన పెద్దలు మనకు ఎలా చెప్పారు? వాళ్ళ పెద్దలు వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి ఎలా తెలిసింది? ఈ శాస్త్రాలు ఇవన్నీ దీని ద్వారా వాళ్ళందరూ తెలుసుకొని మనకి మన పూర్వీకులు మన మన తాత ముత్తాతలకు చెప్తే వాళ్ళు మనకి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది పద్ధతి అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. అంటే ఇవన్నీ మనకి నిర్దేశింపబడిన కర్మలు అన్నమాట. సో ఆ కర్మను నువ్వు చేయాలి. అంటే గృహస్థుడిగా నువ్వేం చేయాలి, గృహిణిగా నువ్వేం చేయాలి అనేది తెలుసుకొని ఆ కర్మ తప్పనిసరిగా చేయాలి. అకర్మ కంటే, అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండడం. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, బాహ్య కర్మలన్నిటిని వదిలేసి, కానీ మనసు మటుకు తిరుగుతూ ఉంటుంది. మనం కర్మ చేయకుండా ఉన్నాం అనుకోండి, మనసు ఊరుకుంటుందా? ఊరుకోదు. ఎందుకు ఊరుకోదు? భగవానుడు ఏం చెప్పారు? ఎందుకు ఊరుకోదు మనసు? ఎవరైనా చెప్పచ్చు. మన మనసు తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు తిరుగుతుంటుందని చెప్పారు భగవానుడు? ఏమున్నాయి, మనం పుట్టుకతో మనకేమొస్తాయి? చెప్పండి. పూర్వ జన్మలవి వస్తాయి అంటే ఆహా! మనం అంటే ఒక అంతేనా? బీజ రూపంలో ఏవో వస్తాయని చెప్పారు గదా! ప్రకృతి వస్తుంది. ఆ ప్రకృతి ఏ రూపంలో వస్తుంది? గుణాల రూపంలో వస్తుంది కదా! ఓకే. గుణాల రూపంలో ప్రకృతి వస్తుంది. ప్రకృతి మనలో, మన పుట్టుకతోనే మనలో ప్రకృతి అనేది ప్రవేశిస్తుంది. అది ఎలా ప్రవేశిస్తుందని చెప్పారు?
త్రిగుణాల రూపంలో. గుణాలు ఉన్నందుకే యాహ్! నువ్వు కర్మ హ్మ్. చేస్తున్నావు అని చెప్పారు కదా. అందుకని గుణాలు ఉన్నంత వరకు మనము వాటిని తప్పించుకోలేము. తప్పించుకోలేము కనుక మనసు తిరుగుతూనే ఉంటుంది. అందుకనే కదా తమస్సు నుండి రజస్సుకి రావాలి. రజస్సు నుంచి సత్వానికి రావాలి. సత్వానికి వచ్చాక అది కూడా వదిలేయాలి. ఎందుకు? అది ఉంటే కూడా మనసు తిరుగుతూ ఉంటుంది. మనసు తిరగకుండా ఉండాలి అంటే గుణరహితంగా ఉండాలి. అంటే గుణాలు అసలు ఉండకూడదు. అందుకనే ధ్యానంలో కూడా మనం కూర్చుంటే మనసు ఆగిపోతుంది అంటే అప్పుడు మనం ఇంకా ఏది ఉండదు. సత్వం కూడా ఉండదు. మంచి కూడా ఆలోచించం. రజస్సు ఉండదు, తమస్సు ఉండదు, ఏమీ ఉండదు అనమాట. అంటే మనసు అక్కడ ఆగిపోతుంది. సో అలా చెయ్యాలి అని చెప్పారు. శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధ్యేద్ అకర్మణ. దీనికి నేను ఇంకొక స్లైడ్ చేశాను, చెప్తా. ఆ, ఇప్పుడు చూడండి, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. స్ట్రక్చర్ అండ్ రొటీన్ ఆర్ వైటల్ ఫర్ మెంటల్ స్టెబిలిటీ. అంటే మనము మెంటల్గా స్టేబుల్గా ఉండాలి, మన మనసు చక్కగా పనిచేయాలి అంటే మనకి ఒక రొటీన్ అనేది ఉండాలి. భగవానుడు ఇప్పుడు అదే కదా చెప్తున్నారు. అకర్మణ అకర్మ అనేది మంచిది కాదు, కర్మ చేసి తీరాలి అని ఎందుకు చెప్తున్నారు? కర్మ చేయడము అనేది ఎలా చేస్తాం? మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నాము? ఒక స్ట్రక్చర్ ఉంది. పొద్దున్న లేస్తూనే మనం చక్కగా మనం లేచిన ఆ పరుపుని శుభ్రం చేసుకొని దుప్పట్లు మడిచేసి దీంట్లు పక్కన పెట్టేసి తర్వాత వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని తర్వాత ఏదో తాగుతాము, తింటాము, ఏదో చేస్తాము. తర్వాత స్నానము, పూజ, టిఫిన్ చేస్తాము, అన్నము, పిల్లల్ని పంపించడము, లేదంటే మనం జాబ్కి వెళ్ళడము. ఇది ఒక స్ట్రక్చర్ ఉంది. దీంట్లో ఒక స్ట్రక్చరు, ఒక రొటీన్ ఉంది. ఎందుకు ఉండాలి ఈ రొటీను? ఈ రొటీన్ లేదనుకోండి అంటే మనం ఏం పని చేయట్లేదు అని. పని చేయకపోతే మనసు స్థిమితంగా ఉండదు. అది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా గమనించారా? ఏదైనా ఒక రోజు మనము ఏ పని లేకుండా ఏదో డల్గా ఉంటుంది. సరే ఈరోజు ఏం పని చేయొద్దు, హ్యాపీగా కూర్చున్నాము అనేసి అలా కూర్చొని ఉన్నాం అనుకోండి, ఇంకా ఒక రకమైన మనకొక నీరసం వచ్చేస్తుంది. ఏంటిది, నేను ఇలా ఏంటి ఇలా ఉన్నాను, లేవాలనిపించదు. లేవా లేవకుండా అలా కూర్చుంటే ఇంకా డిప్రెసివ్గా అనిపిస్తుంది కదా. ఎందుకంటే కర్మ అనేది చేయకపోతే, పని అనేది మనం చేయకపోతే మన మనసు ఊరుకోదు. ఎందుకంటే లోపల గుణాలు తిరుగుతూ ఉంటాయి. నువ్వు అది చేయి, ఇది చేయి అని చెప్తూ ఉంటాయి. మనం వాటికి అగెయిన్స్ట్గా ఏమి చేయకుండా కూర్చున్నాము అంటే అది సైకలాజికల్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని మనం చేసే దాంట్లో ఒక స్ట్రక్చర్, ఒక రొటీన్ అనేది ఉండాలి తప్పనిసరిగా. ఎప్పుడైనా మనకి డల్గా అనిపించింది అనుకోండి, డల్నెస్ వచ్చినందుకు మనం ఇంకా అలాగే కూర్చొని ఉన్నాం అనుకోండి, ఆ డల్నెస్ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు అలా ఉండకూడదు. బయటకు వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి, ఏదైనా చూడాలి, ఏదైనా వినాలి, ఎవరితో అయినా మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మూడ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది మనకి. ఇది ఇంత సైకాలజీ ఆయన ఒక మాటలో చెప్పేశారు భగవానుడు. అకర్మ కన్నా కర్మ మంచిది అనే దానికి వెనకాల ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం సైకాలజీలో ఏవేవో పేర్లు చెప్పి ఏవేవో పేర్లు పెట్టి దానికి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకొకటి ఏంటి? ఇనాక్షన్ బ్రీడ్ సైకలాజికల్ డిటీరియరేషన్. కర్మ జ్యాయహి అకర్మణ. అకర్మ కన్నా కర్మ శ్రేష్టమైనది. ఎందుకంటే ఇనాక్షన్ అంటే మనం కర్మ చేయకపోతే, ఇన్ యాక్షన్ అంటే యాక్షన్ చేయకపోతే, యాక్ట్ చేయకపోతే ఇట్ బ్రీడ్స్ సైకలాజికల్ డిటీరియరేషన్. అంటే సైకలాజికల్గా మనము మెంటల్గా మనము కిందకి వెళ్ళిపోతూ ఉంటాం ఏ పని చేయలేదంటే. యాంగ్జైటీ పెరుగుతుంది, వరీ పెరుగుతుంది. ఎప్పుడైనా అంతే. మామూలుగా కూడా మన ఎమోషన్స్ ఏదైనా మనకి అస్థిరంగా ఉంది మనసు, ఒక రకమైన యాంగ్జైటీ ఉంది, లేదంటే ఏదో ఒక రకమైన బాధ ఉంది అంటే మీరేం చేయాలంటే ఫస్ట్ చక్కగా స్ట్రెచెస్ మనం నేర్చుకున్నాం కదా శ్వాస సాధనలో, స్ట్రెచెస్ చేసుకోండి. ఫిజికల్గా అంటే ఆ ఎనర్జీని మీరు డిస్పర్స్ చేసేస్తారనమాట. లోపలున్న ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే మన భావాల ఆ, వల్ల మనకి కలిగిన ఆ ఎనర్జీ లోపల పుట్టి ఉంటుంది కదా, మనకు కోపము ఏదో ఒకటి, డిప్రెషన్ ఏదైనా వచ్చిన ప్రతిదానికి ప్రతి ఎమోషన్కి ఒక ఎనర్జీ లెవెల్ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీని ఏంటంటే మనము వదిలేయాలి బయటికి. ఎలా వదులుతాము? మన శరీరం ద్వారా స్ట్రెచెస్ చేయడము, చిన్న చిన్న యోగాసనాలు వేసుకోవడము, శ్వాస సాధన చేసుకోవడము, అది చెయ్యండి ఒక 10 minutes. మీకు మూడ్ చేంజ్ అయిపోతుంది.
ఎందుకంటే మైండ్ మీరు ఆక్సిజనేట్ చేస్తారు మైండ్ని చక్కగా. అప్పుడేంటంటే థింకింగ్, ఆ థాట్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది. అంటే అది మర్చిపోవడం కాదు, డైవర్ట్ అవుతారనమాట. అది. కాబట్టి మనకి ఒక మూడ్ షిఫ్ట్ అనేది కావాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్ట్. మనం యాక్ట్ చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. మోటివేషన్తో ఆ మూడ్ షిఫ్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఇది. ఓకే. ఏమైనా మీరు షేర్ చేసుకోవాలి అంటే, చెప్పాలి అంటే చెప్పండి. లేదంటే మనం ఈరోజు చెప్పుకున్న శ్లోకాలు ఒకసారి చదువుదాం. योगेशं सच्चिदानन्दौ वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। जय श्री कृष्ण।